సత్య. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలో నేను, త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మేము ముగ్గురం రూమ్మేట్స్. ముగ్గురం కలిసి వెళ్ళి చూసాం. ఓ 3 రోజులు నిద్రపోకుండా ఈ సినిమా గురించే మాట్లాడాం. అంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ ఫర్ అస్. ఆ రోజు మేము ఇండస్ట్రీలోకి అప్పుడే ఇంకా అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మా అందరికీ అదొక బైబిల్ లాగా, ఇలా ఉండాలి సినిమా అంటే, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండాలి, డైలాగ్స్ ఎలా ఉండాలి, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండాలని. సినిమా చరిత్ర రాసినప్పుడు సత్య సినిమా ఎలా అయితే ఒక పేజీ ఉంటుందో అలాగే సత్య 2 కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్, వర్మ గారు మీరంటే అందరికీ భయం సార్, అందుకని లైన్ కట్టి వెనకాల ఎక్కడ నుంచి ఉన్నారు కానీ ఎవరు స్టేజ్ మధ్యలోకి రావట్లేదు. ఐ వెల్కమ్ దేవకట్ట గారు అండ్ రమాజీ గారు ఆన్ టు ద స్టేజ్. రమాజీ గారు చాలా తక్కువ మాట్లాడతారు, అందుకని ముందు ఆయనకి మైక్ ఇచ్చేస్తాను సార్, తర్వాత మీకు ఇస్తాను. నాకు చాలా భయంగా ఉందండి ఇక్కడ మాట్లాడాలంటే. సత్య సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ 10 ఫిల్మ్స్లో తీసుకుంటే ఆ సినిమా వస్తుంది. బాంబే ఇండస్ట్రీని ఈరోజు వాళ్ళు తీస్తున్న సినిమాలకి సత్య వలన టెక్నికాలిటీ కానీ రియలిస్టిక్ సినిమా కానీ నాకు తెలిసి ఆ సినిమాతో స్టార్ట్ అయింది. మళ్ళీ మా రాము గారు ఆ సత్య టైంలో సత్య సినిమాలు తీసిన రాము గారు మాకు కావాలి. మళ్ళీ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా దగ్గరలో ఉన్నారనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.